ఏపీడిఎస్సి 2024 సోషల్ బీట్స్ పార్ట్ 1 30 బీట్స్ చూద్దాం. భారతదేశ ప్రమాణ కాలము ఈ రేఖాంశాన్ని బట్టి నిర్ణయించబడింది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము నుండి. భారతదేశ ప్రమాణ కాలము ఈ రేఖాంశాన్ని బట్టి నిర్ణయించబడింది. 82.5 తూర్పు రేఖాంశము నుండి. గ్రీనిచ్ కాలానికి భారత ప్రామాణిక కాలానికి తేడా ఎంత? గ్రీనిచ్ కాలానికి భారత ప్రామాణిక కాలానికి తేడా ఎంత? 5:30 గంటలు. 5:30 గంటలు. మధ్య మహాయుగములో టెథిస్ సముద్రానికి దక్షిణముగా ఉన్న భూభాగము గోండ్వానా. మధ్య మహాయుగములో టెథిస్ సముద్రానికి దక్షిణముగా ఉన్న భూభాగము గోండ్వానా. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుండి తూర్పుకి ఎన్ని కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి? 2400 కిలోమీటర్లు. హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుండి తూర్పుకి ఎన్ని కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉన్నాయి? 2400 కిలోమీటర్ల పొడవున పడమర నుండి తూర్పుకి విస్తరించి ఉన్నాయి. హిమాలయాలు మన దేశానికి ఈ సరిహద్దుగా ఉన్నాయి. ఉత్తర సరిహద్దుగా. హిమాలయాలు మన దేశానికి ఈ సరిహద్దుగా ఉన్నాయి. ఉత్తర సరిహద్దుగా హిమాలయాలు ఉన్నాయి మన దేశానికి. సింహాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణిని ఏమంటారు? నిమ్న హిమాలయాలు. హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణిని ఏమంటారు? నిమ్న హిమాలయాలు. పీర్ పంజల్ మహాభారత పర్వత శ్రేణులు ఈ శ్రేణిలో ఉన్నాయి. నిమ్న హిమాలయాలు. పీర్ పంజల్ మహాభారత పర్వత శ్రేణులు ఈ శ్రేణిలో ఉన్నాయి. నిమ్న హిమాలయాలు. సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్లు ఏ శ్రేణిలో ఉన్నాయి? హిమాచల్ శ్రేణి. సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్ ఏ శ్రేణిలో ఉన్నాయి? హిమాచల్ శ్రేణి. హిమాచల్ శ్రేణిలో సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్ ఉన్నాయి. శివాలిక్ శ్రేణికి చెందిన మిస్మి కొండలు ఈ రాష్ట్రానికి చెందినవి. అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్కు శివాలిక్ శ్రేణికి చెందిన మిస్మి కొండలు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. శివాలిక్ పర్వత పాదాల వెంబడి విసనకర్ర ఆకారంలో గులకరాళ్లతో కూడిన సచిద్ర మండలాన్ని ఏమంటారు? బాబర్ అంటారు. శివాలిక్ పర్వత పాదాల వెంబడి విసనకర్ర ఆకారంలో గులకరాళ్లతో కూడిన సచిద్ర మండలాన్ని ఏమంటారు? బాబర్ అంటారు. విసనకర్ర ఆకారంలో ఉండే గులకరాళ్లతో కూడిన సచిద్ర మండలాన్ని బాబర్ అంటారు. బాబర్ మండలము క్రింద గల చిత్తడి ప్రాంతాన్ని ఏమంటారు? టెరాయి అంటారు. బాబర్ మండలము క్రింద చిత్తడి ప్రాంతాన్ని టెరాయి అంటారు. తూర్పు పశ్చిమ కనుమలు ఎచ్చట కలుస్తున్నాయి? నీలగిరి కొండలలో. తూర్పు పశ్చిమ కనుమలు నీలగిరి కొండలలో కలుస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో అన్నమలై కొండలలో ఎత్తైన శిఖరము అన్నైముడి. దక్షిణ భారతదేశంలో అన్నమలై కొండలలో ఎత్తైన శిఖరము అన్నైముడి. ఎవరైనా నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతము అరోమా కొండ ఎక్కడ ఉంది? చింతపల్లి. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతము అరోమా కొండ ఎక్కడ ఉంది? చింతపల్లి. అరోమా కొండ తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతము. దారి ఎడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక నది లూని నది. దారి ఎడారి ప్రాంతంలో ఉన్న నది లూని నది. దారి ఎడారిలో అధిక భాగము ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. దారి ఎడారిలో అధిక భాగము రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరించి ఉంది.
మన దేశంలో పొడవైన ఈ కాలువ దారి ఎడారికి నీళ్లు అందిస్తుంది. ఇందిరాగాంధీ కాలువ. మన దేశంలో పొడవైన ఇందిరాగాంధీ కాలువ దారి ఎడారికి నీళ్లు అందిస్తుంది. కొంకణ తీర ప్రాంతము ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? మహారాష్ట్ర, గోవా. కొంకణ తీర ప్రాంతము మహారాష్ట్ర, గోవా రాష్ట్రములలో విస్తరించి ఉంది. సర్కార్ తీరము ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. సర్కార్ తీరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉంది. భారతదేశానికి ప్రామాణిక రేఖాంశమైన 82 డిగ్రీలను 30 డిగ్రీల తూర్పు రేఖాంశము ఏ నగరము గుండా పోతుంది? అలహాబాద్ నగరము. భారతదేశానికి ప్రామాణిక రేఖాంశము అయిన 82 డిగ్రీలు 30 డిగ్రీల తూర్పు రేఖాంశము ఏ నగరము గుండా పోతుంది? అలహాబాద్ నగరము. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమిని భూనైసర్గిక స్వరూపము ఆధారముగా ప్రధానముగా ఎన్ని భూస్వరూపాలుగా విభజించారు? 3. భూమిని భూనైసర్గిక స్వరూపము ఆధారముగా ప్రధానముగా 3 భూస్వరూపాలుగా విభజించారు. కోస్తా తీర మైదానము ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది? ఉత్తరాన శ్రీకాకుళం నుండి దక్షిణాన పుల్కాట్ వరకు. కోస్తా తీర మైదానము ఉత్తరాన శ్రీకాకుళం నుండి దక్షిణాన పుల్కాట్ వరకు. హ్యూమస్ అనగా ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడినవి. హ్యూమస్ అనగా ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడినవి. పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద జన్మించిన నది? కృష్ణానది. కృష్ణానది పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద జన్మించింది. విజయవాడ నగరము కేంద్రీకృతమైన ప్రాంతము. కృష్ణానది ఉత్తర ఒడ్డున. విజయవాడ నగరము కేంద్రీకృతమైన ప్రాంతము. కృష్ణానది ఉత్తర ఒడ్డున. ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీని నిర్మించారు? 1853 సంవత్సరము. 1853 సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీని నిర్మించారు. నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఈ విధముగా పిలుస్తారు: వండలి నేలలు. నదులు నిక్షిప్తం చేసిన నేలలను వండలి నేలలు అని పిలుస్తారు. సెల్ఫ్ లవింగ్ నేలలను వేటిని పిలుస్తారు? నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలను సెల్ఫ్ లవింగ్ నేలలు అని పిలుస్తారు. కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చిన సంవత్సరాలు: 1997, 2006, 2009. కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చిన సంవత్సరాలు: 1997, 2006, 2009. కోస్తా తీర మైదానములో డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాలం పంటను ఏమని పిలుస్తారు? దాల్వా. కోస్తా తీర మైదానములో డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాలం పంటను దాల్వా పంట అని పిలుస్తారు. చేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.